ఇప్పుడు నీకు థాయిలాండ్‌కి ఎళ్ళాలంటే ప్రాసెస్ ఏంటిది? ఏమేమి డాక్యుమెంట్ కావాలంటే ఫస్ట్ ఒకటి టికెట్ కావాలి. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. దీనికి కాస్ట్ వచ్చేసి 12,000 ఇండియన్ కరెన్సీ 12,000 అయిపోతది దీనికి. ఓకే. అండ్ ఇంకోటి టీడీఏసీ కార్డ్ అనేది అవసరం. అంటే దీని ఫుల్ ఫార్మ్ థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్. ఇది. దీన్ని మనం ఫ్లైయింగ్ డేట్‌కి అంటే మనం ఎళ్ళే రోజుకి 24 గంటల ముందు బుక్ చేసుకుంటే సరిపోతది. అంటే అప్లై చేసుకుంటే సరిపోతది టీడీఎస్‌సీ కార్డ్‌ని. ఇంకో 24 గంటలలో మన ఫ్లైట్ ఉందనంగా ఇప్పుడు మనం టీడీఎస్‌సీ కార్డ్ అంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ జస్ట్ నేను ఈ 24 అవర్స్ అయితే చాలు అని చెప్తున్నా అంతే. దీనికి టీడీఎస్‌సీ కార్డ్‌కి ఏమేమి డాక్యుమెంట్ కావాలంటే అప్లికేషన్ కోసం దీన్ని సబ్మిట్ చేయాలంటే మన పేరు మీద టికెట్ కావాలి. ఎట్లాగో మనం బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఒక టికెట్ మనం బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ టికెట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకోటి డౌన్ టికెట్ కావాలి, బుక్ చేయాలి, దాన్ని సబ్మిట్ చేయాలి. ఇంకోటి హోటల్ బుకింగ్ కావాలి, దీన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఓకే. ఇవన్నీ జిరాక్స్ తీసుకొని టీడీఎస్సీ కార్డ్ అనేది మనకి అప్రూవల్ అయిపోతుంది. ఇవన్నీ సబ్మిట్ అయితే మనకి అప్రూవల్ వచ్చేస్తుంది. ఇవన్నీ జిరాక్స్ తీసుకొని మనం ఫ్లై కావాలి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వరకు. దిగిన తర్వాత రిటర్న్ టికెట్ని క్యాన్సిల్ చేయాలి. మనకి రిటర్న్ టికెట్ క్యాన్సిల్ అయితే 3,000 మైనస్ అయ్యి మిగతా అమౌంట్ మొత్తం మనకు రిటర్న్ వచ్చేది. అంటే రిటర్న్ టికెట్ మనకు 3,000కి వచ్చిందని అనుకోవచ్చు ఒక లెక్కలో చూసుకుంటే. ఇంకోటి హోటల్ బుకింగ్ ఉంటుంది. హోటల్ బుకింగు 2,000 మైనస్ అయ్యి మిగతా డబ్బులు మొత్తం మనకు రిటర్న్ వచ్చేస్తుంది. అంటే 12,000 హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి దాన్ని మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి అప్పటికి దిగిన తర్వాత దాన్ని మనం క్యాన్సిల్ చేయరాదు. సో దానికి 12,000 దీన్ని క్యాన్సిల్ చేసినాం కదా రిటర్న్ టికెట్, దీనికి 3,000 మనకి లాస్ వచ్చింది. హోటల్కి 2,000, టోటల్ 12, 3, 2 17,000 అయింది. నువ్వు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ రావాలంటే 17,000లో రీచ్ అయినావు. జస్ట్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్పోర్ట్కి రావాలంటే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి ఇంత అవుతుంది అంతే. ఏ పర్సన్కి అయినా కూడా 17,000 అయిపోతుంది. ఓకే. మీకు ఇంకా ఇది అర్థం కాకపోతే ఇంకా మోర్గా ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే పైన కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఇంకా చెప్తా. ఓకే. మనం రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? థాయిలాండ్లో ఏమేమి సిటీస్ ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్గా టూరిస్టులు వెళ్ళే సిటీస్ 4 ఉంటాయి. ఫస్ట్ ఒకటి బ్యాంకాక్ మనకు అందరికి తెలిసిందే, ఇంకోటి ఫుకెట్, ఇంకోటి పటాయా, ఇంకోటి చెంగ్ మై అని ఉంటుంది. ఈ 4 సిటీస్కి ఎక్కువ శాతం టూరిస్ట్ అనేది వెళ్తారు. బ్యాంకాక్ వచ్చేసి మనకి టెంపుల్స్, గుళ్ళు ఇవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం ఇట్లా ఫ్యామిలీలతోని వస్తారు బ్యాంకాక్కి, ఇండియన్స్ కానీ ఏ కంట్రీ నుంచి అయినా కూడా. ఇంకోటి ఫుకెట్. ఈ ఫుకెట్కి న్యూ మ్యారీడ్ పీపుల్స్ వస్తారు, అంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదా, హనీమూన్ కోసం వస్తారు ఫుకెట్కి. ఇంకోటి పటాయాకి మన యూత్ గ్రూపులు వస్తారు. ఇట్లా ఆడ ఇంకా ఉండవలసినవి అన్నీ ఉంటాయి. బీచ్ ఉంటుంది, మసాజ్లు ఉంటాయి, నైట్ లైఫ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి ఆడ. ఇంకోటి చెంగ్మైకి ఇంకా మన ఇండియన్స్ ఎక్కువ పోరు. ఓన్లీ చెంగ్మైకి సోలో ట్రావెలర్స్ ఇట్లా వెళ్తారు. ఇట్లా వాళ్ళ లైఫే మొత్తం తిరుగుడే ఉంటుంది. హిప్పీస్ అంటారు కదా వీళ్ళని. ఓన్లీ ఇట్లా బ్యాగులు వేసుకొని పోతారు లైఫ్ లాంగ్ మొత్తం. ఇక వీళ్ళు కనబడతారు చెంగ్మైలా. ఈ 4 సిటీస్ ఉంటాయి. సో నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు సింగిల్గా వచ్చేది ఉంటే చెంగ్మైకి వెళ్ళాలి, ఫ్యామిలీతో వచ్చేది ఉంటే బ్యాంకాక్కి వెళ్ళాలి, న్యూ మ్యారీడ్ అయితే నువ్వు ఫుకెట్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వస్తే పటాయాకి వెళ్ళాలి. ఇది ఇట్లుంటాయి. ఈ జానరాస్ ఉంటాయి ఈ 4 సిటీస్లో. ఓకే. సిటీస్ గురించి మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి మనం ఎట్లా ఏ సిటీలు ఉండాలనేది మనం డిసైడ్ అయిపోదాం. ఫస్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్గా ఉండాలంటే మనకి ఎగ్జాంపుల్కి కొంతమందిని తీసుకున్నాం. ఇక్కడ చెంగ్మైలో హిప్పీస్ ఉంటారు కదా, వీళ్ళు ఇయర్స్ నుంచి ఇక్కడనే ఇక్కడనే ఉంటుర్రు. వీళ్ళు ఏం వర్క్ ఏం చేయరు. ఏదో టెంపరీగా ఏదైనా ఎప్పుడైనా డబ్బులు కావాలనిపిస్తే అప్పుడు పార్ట్ టైం జాబ్కి వెళ్తారు, ఉంటారు. వీళ్ళు ఇల్లీగల్గా ఉంటారు అంటే లేదు, లీగల్గానే ఉంటారు వీళ్ళంతా. ఎవ్రీ పర్సన్ ఫారినర్స్. టూరిస్ట్ వీసా నుంచి డిటీవీ వీసా అని ఉంటుంది, డెస్టినేషన్ థాయిలాండ్ వీసా, డిటీవీ అంటే. మళ్ళీ ఈడీ వీసా, ఎడ్యుకేషనల్ వీసా, అంటే థాయ్ కోర్సు 6 months వరకు అని చాలా వీసాస్ ఉంటాయి. టూరిస్ట్ వీసా నుంచి ఎవ్రీ వీసా కన్వర్ట్ కావచ్చు. ఈ ఈడీ కానీ, డిటీవీ కానీ, ఎలైట్ వీసా కానీ, వర్క్ వీసా కానీ, ఎవ్రీ లాట్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఎందులో కన్నా కన్వర్ట్ కావచ్చు. ఫారినర్స్ వీళ్ళు వస్తుర్రు, కన్వర్ట్ అవుతుర్రు, ఇక్కడనే ఉండిపోతుర్రు, ఈ సంవత్సరాలు ఇక్కడనే ఉంటారు. ఈ లైఫ్ని ఈ 10 days లైఫ్ని వీళ్ళు ఇయర్స్ కొద్దీ ఇట్లనే ఎంజాయ్ చేస్తుర్రు. లీగల్గా ఉంటుర్రు, ఎట్ ద సేమ్ టైం సంపాదిస్తుర్రు, ఎట్ ద సేమ్ టైం ఈ కంట్రీలో ఉంటుర్రు. ఓకే. మనం వన్స్ లీగల్గా ఉన్న తర్వాత ఇంకా జాబ్స్ అనేది వెతుక్కోవాలి సర్వైవల్ కోసం. ఇక్కడ ఓన్లీ హోటల్ జాబ్స్, రెస్టారెంట్ జాబ్స్,
హాస్టల్స్ జాబ్స్ తప్పించి ఇక్కడ ఏం జాబ్స్ ఉండవు. అంతా మంత్లీ నువ్వు రెగ్యులర్గా పోతే ఇండియన్స్కి ఎంత ఇస్తారంటే 45,000 45,000 ఇంతవరకు ఇస్తారు అంతే. ఇట్లా ఉండొచ్చు అంతే. ఇది స్టోరీ. ఓకే, ఇది ప్రాసెస్. మన వాళ్ళు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడనే థాయిలాండ్లో సంవత్సరాలు ఇట్లా ఉండాలి అని అనుకుంటే 17,000లో రావచ్చు. చిన్న అమౌంట్లో వచ్చి ఏదో ఒక వీసా కన్వర్ట్ అయ్యి ఇక్కడనే లీగల్గా ఉండొచ్చు. ఇది ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇంకోటి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా. జై హింద్.